ఈ 3 క్వెషన్స్‌కి ఆన్సర్ లేకపోతే నువ్వు మాత్రం బీటెక్‌లో అస్సలు జాయిన్ అవ్వకు. అండ్ లాస్ట్ వన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వెషన్, నువ్వు ఏ కాలేజ్‌లో జాయిన్ అవుతున్నావు? ఆ కాలేజ్ టైర్ 1 టైర్ 2 టైర్ 3 ఏ కేటగరీలో ఉందో చూసుకోండి. అండ్ టైర్ 1 కాలేజెస్‌లో మంచి ఎక్స్‌పోజర్, స్ట్రాంగ్ ప్లేస్‌మెంట్స్ అండ్ హై కాంపిటీషన్ ఉంటుంది. ఇక టైర్ 2లో మాత్రం డీసెంట్ ఆపర్చునిటీస్, యావరేజ్ ప్లేస్‌మెంట్స్ అండ్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇక టైర్ 3లో మాత్రం ఎక్స్‌పోజర్ ఉండదు. లిమిటెడ్ ఆపర్చునిటీస్ అండ్ ప్లేస్‌మెంట్స్ మాత్రం అస్సలు రావు. నువ్వు నీ ఓన్‌గా సెల్ఫ్‌గా గ్రో అవ్వాలి. సెకండ్ క్వెషన్, బ్రాంచ్ సెలక్షన్. ఏదో సీఎస్‌సి క్రేజ్ ఉంది అని బ్లైండ్‌గా ఫాలో అవ్వకు. నీకు ఏమి ఇష్టమో తెలుసుకో. కోడింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ప్రాపర్‌గా రీసెర్చ్ చేయి. లేకపోతే 4 ఇయర్స్ స్ట్రగుల్ అవుతావు. అండ్ థర్డ్ క్వెషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ 4 ఇయర్స్‌లో హై డిమాండ్ దేనికి ఉంటుంది? ప్రెజెంట్ అయితే ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. బట్ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ కొంచెం టైం పెట్టి రీసెర్చ్ చేయండి. బట్ నువ్వైతే గుర్తుంచుకో, నువ్వు ట్రెండ్‌ని ఫాలో అవ్వడం కన్నా ఒక ప్రాపర్ స్కిల్‌ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే, రాంగ్ కాలేజ్ ప్లస్ రాంగ్ బ్రాంచ్ కంప్లీట్ 4 ఇయర్స్ కన్‌ఫ్యూజన్‌లో పడతావు. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోని నీ ఫ్రెండ్‌కి కూడా షేర్ చేయి. అండ్ నువ్వైతే ఫాలో కొట్టు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.